కావ్య ఏమో ఇతను రాజేనే, రామ్ కాదు అని చెప్పేసి అయితే గొంతుతో గట్టిగా అరుస్తూ చెప్తుందనమాట. తన బాధనంతటిని కూడా చెప్తుంది. ఎందుకు అనంటే మరి రాజు అయ్యి ఉంటే రామ్ అని ఎందుకు అంటున్నారు అని చెప్పేసి అయితే మనల్ని ఎందుకు గుర్తుపట్టట్లేదు అని చెప్పేసి అడుగుతూ ఉంటే, ఎందుకు అనంటే అతనికి గతం గుర్తులేదు కాబట్టి అతనికి మనల్ని ఎవరిని గుర్తుపట్టలేకపోతున్నారు అని చెప్పేసి అయితే కావ్య ఏమో చెప్తూ ఉంటుందన్నమాట. అక్కడ ఉన్న రుద్రాణి ఏమో చాలా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి రాజేనా, రాజుకి ఇవేమి గుర్తులేవా, గతం మర్చిపోయాడా అని చెప్పేసి అంటూ ఉంటే, అవును అతనికి ఏం గుర్తులేదు, గతం మర్చిపోయాడు అని చెప్పేసి అయితే కావ్య చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అపర్ణాదేవి ఏమో చాలా షాకింగ్ అయ్యి ఉంటుందన్నమాట. అక్కడ ఉన్న రాజు వాళ్ళ వైఫ్ ఏమో, మనం ఇక్కడ ఉంటే వీళ్ళు ఇక్కడ ఏదోలా చేస్తున్నట్టున్నారు, మనం వెళ్ళిపోదాం పదా అని అంటే, ఏంటి వెళ్ళేది అని చెప్పేసి అయితే అపర్ణాదేవి ఆపిందనమాట. ఇక్కడి నుంచి ఎవరు వెళ్ళేదే లేదు, ఇప్పుడు రాజుకి మొత్తం గతం అంతా గుర్తుకొచ్చే వరకు నేను వదలను, ఇక్కడే నేను నిజమంతా చెప్తాను అని చెప్పేసి అయితే తననేమో అపర్ణాదేవి తన కొడుకు రాజునేమో తన వైపు లాక్కుంటుందన్నమాట. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటూ ఉంటుంటే రాజుకేమో అర్థం కాక చాలా కళ్ళు తిరిగిందనమాట. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.